విశ్వానికి సనాతన ధర్మానికి గోవనేది తల్లి లాంటిది. గావో విశ్వస్య మాతరః అని చెప్పి వేదంలోనే ఒక చోట కనపడుతుంది. ఈ గోవనేది సమస్త విశ్వానికి తల్లి లాంటిది అని వేదంలోనూ, ఇటు కూర్మ, బ్రహ్మాండ, బ్రహ్మ, అలాగే వాయు పురాణాల్లో గో సంబంధితమైన మంత్రాలు లేదా పురాణము, కథలు దీనికి చాలా విస్తారంగా వాయు పురాణంలో చెప్పబడ్డాయి. అలాగే ఉపనిషత్తుల్లోనూ, ఆగమాల్లోనూ గోపూజ సంబంధితమైన విషయాలు, గో సంబంధితమైన విషయాలు చాలా ఎక్కువగా చెప్పబడ్డాయి. మన శాస్త్రాల రీత్యా గోవు చాలా పవిత్రమైనది. అలాగే మనం ఎవరం, ఏ హిందువు గోవుని జంతువు అని పిలవడు, గోమాత అనే పిలుస్తాడు. అటువంటి గోమాత ఈరోజు వధశాలకు తీసుకెళ్తున్నా మనందరం చాలా సైలెంట్గా ఉంటున్నాం. మన మౌనాన్ని విడనాడాలి. హిందువులందరూ ఈ గో విషయంలో కొంచెం ప్రతిఘటన తీసుకొచ్చి సనాతన ధర్మంలో ఉండే గో ప్రాముఖ్యతను అందరూ తెలుసుకొని గో విషయంలో అందరూ గలం ఎత్తాలి. కొన్ని వందలాది గోవులు రోజు వధశాలకు తీసుకెళ్తున్నా మనం మౌనంగా ఉన్నామంటే దీంట్లో మనమే తప్పు చేసిన వారం అవుతాం. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా గోరక్షా బిల్లే తీసుకొస్తాం అని అప్పటి నాయకులు చెప్పినప్పటికీ ఈ రోజుకి ఆ బిల్లు అమలు కాలేదంటే అది మన సిగ్గుపాటే అని చెప్పుకోవాలి. హిందువులు ఈ విషయంలో నిద్రను వదిలేసి గో విషయంలో జాగరూకులై ఉండాలి.